ఇది మాత్రం కమిషన్ల మీద కమిషన్లు దొబ్బుద్ది, మనల్ని మాత్రం సైడ్ బిజినెస్ కూడా చేసుకోనివ్వట్లా. ఎంత దొబ్బిద్దక్క అది? ఏమో ఎవరికి తెలుసు. సరోజ గారు, ఏరా స్టూడెంట్, మిగతా 4000 కూడా రెడీ చేసుకున్నావా? కాంతా మేడం ఉన్నారా? ఏరా డబ్బుల గురించి దాంతోనే మాట్లాడతావా, మాతో మాట్లాడవా? అది కాంతా గారిని పిలవండి ప్లీజ్. మీ కాంత లోపల వేరే వాడితో కుచు హోతా హై. అవునా, సరే నేను తర్వాత వస్తాను. రేయ్. మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడదామని వచ్చావు దాంతో? ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి ప్లీజ్. రత్తమ్మా, ఓయ్ వీడికి ఆ ఫోటో చూపించవే. మీతో పాటు ఉన్న ఫోటో ఎందుకు తీశారు? బ్యాచులర్ బాయ్ ఇన్ బ్రోతల్ హౌస్ అని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో నిన్ను ట్యాగ్ చేసి నీ ఫోటోని పోస్ట్ చేస్తా. దెబ్బకి నీ ప్రొఫైల్లో ఉన్న నీ క్లాస్మేట్స్ మొత్తం చూస్తారు. ఏంటండి మీరు? ఆవిడ ఇంట్లో చూపిస్తానని బెదిరిస్తుంది, మీరేం క్లాస్లో చూపిస్తానని బెదిరిస్తారు. అది నిన్ను బెదిరించిందా? మగాడంటే మట్టిబొమ్మ అనుకుంటున్నారా? ఓ తెగ బెదిరిస్తున్నారు ఈ మధ్య మీ ఆడోళ్ళు. ఓయమ్మా, వీడు సౌండ్ పెంచుతున్నాడే. ఆ ఫోన్ ఇట్టి పోస్ట్ చేసేద్దాం. మేడం మేడం ప్లీజ్ మేడం, మా ఫ్యామిలీ మొత్తం ఫేస్బుక్లో ఉంది. రే లేరా లే. నిన్నేం బెదిరించిందో చెప్పు, అది నిన్నేం చేయకుండా నేను చూసుకుంటా. అది అక్క, ఆ రోజు కాంతా గారు నన్ను వెనక్కి లాగి అందరి దగ్గర 10,000 తీసుకుంటుంది, మీకేమో 5,000 అని చెప్తుంది. ఇంతే నాకు తెలుసు అక్క, నన్ను వదిలేండి అక్క, నేను వెళ్ళిపోతాను. $10,000 5,000 మనకు తెలియకుండా దొబ్బి 3,000 మెయింటెనెన్స్ కు దొబ్బి మిగతా 2,000 మనకిస్తుందా? ఓ రత్తమ్మో, ఈ వయసులో ఆవేశపడి ఆయాసం తెచ్చుకుంటావా ఏంది? ఏం చేద్దాం దాన్ని? మీ అందరికంటే నాకే నొప్పి ఎక్కువగా ఉందే. నలిగింది నేనేస్తా దానికి స్కెచ్. ఇవాల్టి నుంచి కొంపలో ఆపరేషన్ కాంతం మొదలు. ఏ సరోజ, ఆ ఎస్ఐ గారు వచ్చాడు, రెడీ అవ్వు. ఏ సరోజ, నీకే చెప్తుంది, రెడీ అవ్వు. నా బేరం చెడగొట్టావు, అందుకే ఇవాల్టి నుంచి ఎవరితో ఫ్రీగా పడుకునేదే లేదు. ఒసేయ్, నాకే ఎదురు చెప్తావా నువ్వు? ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఇంట్రడక్షన్ ఇస్తున్నా. నీ అమ్మ, చెప్తానే నీ పని. నేను రెడీ అవ్వమని చెప్పలేదే, రెడీ అయి కూర్చుందేంటి? కిన్నక్క తెమ్మి థా